ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సత్యం గారు, మొత్తానికి ఇండియా, చైనా, రష్యాతో ఇండియా సత్సంబంధాలు నేర్పుతూ బిజినెస్ డీల్స్ కూడా చేసుకుంటోంది. అంటే ఈ మూడు దేశాలు త్రైపాక్షిక సంబంధాలు దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి మేజర్ కారణము ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాలే ఈ మూడు దేశాల మధ్య రిలేషన్ బిల్డప్ అవ్వడానికి మెయిన్ గా రీజన్ అదే అని అంటారా? ఖచ్చితంగా అదే. కానీ ట్రంప్ అంచనాని తలకిందులు చేశారు ముగ్గురు కూడా. ఎందుకంటే ట్రంప్ అనుకున్నాడు ఏ దేశానికి ఆ దేశాన్ని మీద టారిఫ్లు విధించి, ఈ టారిఫ్లు కూడా మిజైల్స్ కన్నా పవర్ఫుల్ టారిఫ్లు. సామాన్యులకు టారిఫ్లు అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ అసలు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ, ఉత్పత్తిదారులందరూ టారిఫ్లు తట్టుకోలేక అమెరికాకు పరిగెత్తుకు వచ్చి అమెరికాలో ఇండస్ట్రీలు స్టార్ట్ చేయాలనేటువంటిది ఆయన ఆబ్జెక్టివ్. తర్వాత మన దేశంలో ఐఫోను, శాంసంగ్ అటువంటి వాటిని కూడా బెదిరించారు, మీరు అక్కడ తయారు చేసి ఇక్కడ చేస్తే టారిఫ్లు ఎక్కువ వేస్తా, ఇక్కడే తయారు చేయండి అని. ఈ విధంగా అనేక దేశాల పెట్టుబడులు, ఉత్పత్తిదారులను కూడా అమెరికాకు తీసుకురావాలనేది మొదటి ప్రయత్నం. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ని కూడా ఇతర దేశాల ఎంప్లాయ్మెంట్ తన దేశాన్ని తీసుకోవాలనేది. పెట్టుబడులు ఆ దేశానికి పోతే ఎంప్లాయ్మెంట్ కూడా ఆ దేశానికి తరలిపోతుంది. ఇటువంటి అగ్రెసివ్ ఆబ్జెక్టివ్ తోటి టారిఫ్లు అనేట దాంతో బయలుదేరాడు. కానీ ఆయన టారిఫ్లు వేయగానే ఏ దేశానికి ఆ దేశమే లొంగిపోయి ఉంటే ట్రంప్ అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చేది. కానీ ఇవాళ వచ్చేసరికి ఒక్కొక్క దేశం రెసిస్ట్ చేసుకుంటూ వచ్చినాయి. అనేక దేశాలు స్టేట్మెంట్ల ద్వారా, ఉదాహరణకు EU వాళ్ళు కూడా టారిఫ్లను వ్యతిరేకించారు. చైనా, రష్యా, ఇండియా, ఇంకితర దేశాలు చాలా కూడా ఈ టారిఫ్లు. తర్వాత విత్ ఇండియా అమెరికాలో కూడా అమెరికా భవిష్యత్తును కోరుకునే వాళ్ళు ఈ టారిఫ్ విధానం కరెక్ట్ కాదు, రేషనల్గా లేదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట ఈ మూడు దేశాల సహకారం, లోపల అమెరికా నుంచి కూడా ఇవాళ ట్రంప్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అయితే ముఖ్యంగా మన దేశానికి సంబంధించి గత 10 ఏళ్లుగా మనం అమెరికా విషయాల్లో కొన్ని భ్రమలకు లోనైనాం. అమెరికా మంచి మిత్రుడు వచ్చిండు, మనకు మిత్రుడు దొరికాడు. దర్యాప్తు రష్యా అంతా మిత్రుడు దొరికాడు, మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు, స్పెషల్ స్టేటస్గా పరిగణిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్ అంతా అమెరికాగా మనం కలిసే వ్యవహరిస్తాం అనుకున్నాం. కానీ పాకిస్తాన్ ఘర్షణలతోటి అసలు వైఖరి బయటపడింది. తర్వాత ఇప్పుడు టారిఫ్లతోటి మరింత బయటపడింది. దాంతో ఎంతైతే భ్రమ పెంచుకున్నామో అంత స్పీడ్లో రికవరీ అయ్యి ఇవాళ మోడీ వ్యవహరించవలసిన దానికన్నా ఎక్కువ స్పీడ్ మీద వ్యవహరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇవాళ జిన్పింగ్, మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమిటంటే ఏం కలిసాము పోయాం అనేది కాకుండా మన ఇద్దరి మధ్య సంబంధాలు పెంచుకుందాం, ఈ పెంచుకోవటంలో థర్డ్ కంట్రీ గురించి ఆలోచించొద్దు అనేటువంటి స్టేట్మెంట్, ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది. థర్డ్ కంట్రీ అంటే రేపు ఈ మరొక కంట్రీ తోటి చైనాకు ఏ సంబంధాలైనా ఉండొచ్చు, దాన్ని భారతదేశం వ్యతిరేకించవద్దు, భారతదేశానికి ఏ సంబంధాలు ఉండొచ్చు, చైనా వ్యతిరేకించవద్దు. ఆ థర్డ్ కంట్రీ గురించి మన ఇద్దరి మధ్య విభేదాలు పెంచుకోవద్దు. ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఇవాళ చైనాకు పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అవి పాకిస్తాన్ని చూపెట్టి బూచిగా చైనా తోటి దూరం కావద్దు భారతదేశం. అట్లాగే చైనా మరొక దేశంతో క్లోజ్గా ఉంటే మీరు వాళ్ళతోటి క్లోజ్గా ఉంటున్నారు, మాకు వ్యతిరేకం అనడానికి వీల్లేదు. ఉదాహరణకు జపాన్ కానీ ఇతర దేశాలు కానీ. కాబట్టి ఒక థర్డ్ కంట్రీని చూసి మన దగ్గర సంబంధాలు దూరం కావద్దు అనేటువంటిది డిక్లేర్ చేశారు. కాబట్టి ఇది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ తోటి చేసినటువంటి స్టేట్మెంట్. తర్వాత రెండవది సరిహద్దు విషయం ఇప్పుడు కంట్రోల్ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సరిహద్దు విషయం చర్చించుకుంటూ పరిష్కరించుకుందాం. సరిహద్దు విషయాన్ని, భేదాభిప్రాయాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం 2 దేశాల మధ్య సంబంధాలను జడగొట్టుకోవద్దు. కాబట్టి సరిహద్దు సమస్యని మనం నెమ్మదిగా పరిష్కరించుకుందాం, ఆ విభేదం మన విభేదాలకు కారణం కావద్దు అనేది 2వ స్టేట్మెంట్. ఈ 2 కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇవాళ కొంత నమ్మకం కలిగింది. ఇద్దరు భారతదేశం, చైనా మధ్య ఫ్యూచర్లో ట్రేడ్ సవ్యంగా సాగుద్ది అంటే. తర్వాత గతంలో కూడా ఇద్దరి మధ్య ట్రేడ్ నిలబడింది. గాల్వన్ ఘర్షణలు జరిగిన తర్వాత కూడా గత 5 ఏళ్లుగా ఘర్షణలు జరిగిన తర్వాత కూడా ట్రేడ్ తగ్గలే. మనం దాదాపు $14 బిలియన్ మనం ఎగుమతి చేశాం, వాళ్ళు 114 బిలియన్ వాళ్ళు ఎగుమతులు చేశారు. ఇద్దరు ట్రేడ్ $130 బిలియన్ ఉంది. ఆఫ్టర్ అమెరికా వి స్టూడ్ సెకండ్ విత్ చైనా. కాబట్టి అట్లా ఘర్షణలు జరిగినప్పుడు ఇద్దరు ట్రేడ్ తగ్గలేదు. ఇప్పుడు మంచి సంబంధాలు పెంచుకుంటే ఇంకా ట్రేడ్ పెరిగే అవకాశం ఉంది.
ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పర్టికులర్ అమెరికా నుంచి వచ్చేటువంటి బెదిరింపులు, టారిఫ్ బెదిరింపులు చైనాని ఏం చేయలేవు, భారతదేశానికి కూడా మార్కెట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఒక చైనా కాదు, ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు పెరిగితే ఇతర దేశాల మార్కెట్లో కూడా సవ్యమైనటువంటి సంబంధాలు, బయోలేటరల్ రిలేషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మనం అమెరికాకు చేస్తున్నటువంటి $87 బిలియన్ $60 బిలియన్ ఎగుమతులకు ఇప్పుడు ఇబ్బందులు వచ్చినాయి. వాటిలో ముఖ్యంగా ప్రధానంగా 4 సరుకులకు ప్రధానమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఒక $10 బిలియన్ సంబంధించినటువంటి మన టెక్స్టైల్స్, మరొక $12 బిలియన్ సంబంధించినటువంటి జ్యువెలరీస్, మరొక $9 బిలియన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్స్, మరొక $2.2 బిలియన్ సంబంధించినటువంటి రొయ్యల ఎగుమతులు. మిగతా ఇంకా 7-8 వస్తువులు ఉన్నాయి, అవన్నీ $1 బిలియన్ అట్లా ఉన్నాయి. కాబట్టి వీటికి కావాల్సినటువంటి మార్కెట్ మనం నెమ్మదిగా, ఇమ్మీడియట్ గా పైన నెమ్మదిగా ఆల్టర్నేటివ్ గా తయారు చేసుకుంటే అమెరికా టారిఫ్ల యొక్క ప్రభావం నుంచి మనం ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం